అబ్బా! ఏం అవతారం ఎత్తావు బావా! నెత్తిన ఒక కిరీటం పెట్టి ముఖాన నామం దిద్దితే నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అవతారం ఎత్తినట్టుగా అవుతావు. కిరీటానికి నెమిలి పించం పెడుదువు. ఎంచక్కా ఇవాళ ఫంక్షన్‌కు వచ్చిన ఆడపిల్లలతో రాసకేలి సలుపుతాను. నోర్ముయ్. వాళ్ళు వింటే నన్ను చంపేస్తారు. ఉన్న మరదలితో సరసాలాడ్డం చేతకాదు గాని ఆడపిల్లలతో రాసకేలి సలుపుతాడంట. మహా గొప్ప మగవాడు. దిగొచ్చాడు. ఏమిటే ఆ మాటలు? మగపిల్లాన్ని పట్టుకొని బొత్తిగా మంచీ మర్యాద లేకుండా పోయింది. ఏం పెంపకాలో? స్వరాజ్యలక్ష్మమ్మ కోప్పడింది మనవరాల్ని. మాటలు, భంగిమలు, వేషం, భాష అంతా అత్యంత ఆధునికమనిపిస్తున్న ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడలేనట్టుగా స్వరాజ్యలక్ష్మమ్మను అంటిపెట్టుకు ఉండిపోయారు నీరజ, అఖిల. మీ అత్త నీలాగే ఉంటుంది అనడిగింది స్వరాజ్యలక్ష్మమ్మ అఖిలను. నాలాగే ఉంటుంది. అయితే అందరూ చెప్పినట్టుగా అందగత్తె అన్నమాట. కాని ఎవరి మాట వినని మొండి పట్టుదల మనిషి ఆమె ఒక్కతే కాదు. మీ అల్లుడు కూడానటగా? అడిగింది నీరజ. ఎన్ని అవలక్షణాలున్నా మగవాడికి సాగుతుందే తల్లీ. మా త్రిపుర ఆంటీ కూడా బాగానే సాగించుకుంది. ఎవరేమన్నా లెక్కజెయ్యకుండా తన జీవితం తనదేనని చెప్పిన ధైర్యస్తురాలామె. ఇహ కిమ్మనలేదు ముసలామె. సాధన చాలాసేపు రుసరుసలాడుతూనే ఉంది. బావగారి వేషధారణ మీద. డ్రస్సుల్లో ట్రిమ్‌గా వస్తే ఏం పోయిందో. మా బావని పరిచయం చేయడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరి బెత్తులా పంచ కట్టుకువచ్చాడు ఎక్కడో అని. రూఫ్ గార్డెన్‌లో ఫంక్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6:30కి స్నేహితులు హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్తుంటే కొవ్వొత్తి ఆర్పి బర్త్‌డే కేక్ కట్ చేసింది సాధన. స్టీరియో నుండి వస్తున్న డిస్కో సాంగ్‌లకి అనుగుణంగా కొందరు నడుములూపుతున్నారు. ఈలలు, పాటలు, కూని రాగాలు, జోక్సు. ఏమిటో అంత గోలగోలగా కాకుల అడవిలా ఉంది. అఖిల, నీరజ బెదిరిపోయినట్టుగా చూస్తున్నారు. కాసేపు మీరంతా నిశ్శబ్దంగా ఉండగలిగితే మీరు చక్కటి సంగీతం వినగలుగుతారు అన్నాడు అజిత్. నిమిషాల్లో నిశ్శబ్దం అలుముకుంది. అందరి ముఖంలో కుతూహలం కొట్టొచ్చినట్టుగా కనిపించసాగింది. పాడేది ఎవరా అని. కమాన్ అఖిల. సంగీతం అంటే ఏమిటో వీళ్ళకి వినిపించు. అజిత్ చనువుగా అఖిల భుజం తట్టాడు. నేనా? నువ్వే. నా మీద నీకు ఏ కాస్త గౌరవముందన్నా నువ్వు పాడాలి. నోట్లో పాటుండగా చెమటలు పట్టేస్తాయి నాకు. అప్పుడే నీటిలో తడారిపోతున్నట్టుగా అంది అఖిల. నీకంటే ఇక్కడ పాడేవాళ్ళెవరు లేరు. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకుంటే నువ్వు బ్రహ్మాండంగా పాడేయగలవు. క్విక్. ఏం పాడాలి? నీరజ వైపు తిరిగి ఏడుపు మొహం పెట్టేసింది అఖిల. సంగీత జ్ఞానం భక్తి వీణ పాడు. ఈ మధ్య పరీక్షల గొడవలో పడి ఏ పాట ప్రాక్టీస్ చెయ్యలేదు. ఎలా పాడతానో. పాడకపోతే ఆయన బాధపడేటట్టున్నాడు. ఎలా చచ్చేది? అఖిలకి కన్నీళ్లు వచ్చేటట్టున్నాయి. ధైర్యం తెచ్చుకో. అలా గాబరా పడకు. స్నేహితురాలి భుజం తట్టింది నీరజ. గొంతు సవరించుకొని పాడటం మొదలుపెట్టింది అఖిల. మొదట గొంతు భయం వల్ల వణికిన తర్వాత దారిలో పడింది. సుశిక్షితమైన, సుశ్రవమైన గల్లం నుండి వెళ్తున్న శాస్త్రీయ సంగీతం. ఎంత ఆధునిక సంగీతానికి అలవాటు పడిన వాళ్ళైనా అలరించకుండా ఉండలేదు. పాటే కాదు, మనిషి కూడా చాలా బాగుంది కదా! ఇంకొంచెం ఫ్యాషన్ చేస్తే ఆమె అందానికి ఎవ్వరూ పోటీ రానన్నట్టుగా తయారవుతుంది. ఇంతకీ సాధనకి ఏమవుతుందంట అమ్మాయి? వాళ్ళ ఆంటీకి ఏదో చుట్టపు వరస అంట. సాధనని వాళ్ళ బావకిచ్చి చేస్తారని విన్నాను. నేను కూడా విన్నాను. ఆ సంగతేదో ఇప్పుడు తేల్చేద్దాం. ఇద్దరు స్నేహితురాలు సాధనని పట్టుకున్నారు. మీ బావతో నీ పెళ్ళంట కదా!
ఆ సంగతేదో ఇప్పుడే మా అందరి ముందు డిక్లేర్ చేసేయి. బర్త్‌డే శుభాకాంక్షలతో పాటు కాబోయే దంపతులకి మా శుభాకాంక్షలు అందిస్తాము. పైకి బెట్టుగా కనిపించినా లోలోపల బావంటే అమితంగా ఇష్టపడే సాధన బావతో తన పెళ్లి జరగదని చెప్పలేకపోయింది. పరీక్షలు అయిపోగానే మీకు ఇన్విటేషన్స్ అందుతాయి అని చెప్పింది. చెంపలు ఎర్రబడుతుంటే. అజిత్ నెత్తిన బాంబు పడ్డట్టుగా అయితే అఖిల ముఖం రక్తం చుక్కలేనట్టుగా పాలిపోయింది. తిరిగి వచ్చేస్తున్నప్పుడు నీరజ అంది. సాధనతో మీ వివాహం ఖాయమేనన్నమాట. కానీ అజిత్ బాబు, ఎందుకో సాధన మీకు తగిన అమ్మాయి కాదనిపిస్తుంది. కాబోయే డాక్టర్ కదా! కాస్త కూడా హుందాతనం లేదు మనిషిలో. వేషభాషలు కూడా మీకు సరిపోయినవి కాదు. మా పెళ్లి విషయంలో సాధన ఒక నిర్ణయానికొచ్చేసిందేమో గాని నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు నీరజ. ఆమె మీకు బొత్తిగా సరిపోయిన మనిషి కాదు. జీవితంలో కొన్ని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ మనకు సరిపోయినట్టుగా జరుగుతాయా? అజిత్ మందస్వరంతో అన్నాడు. అఖిల మౌనంగా కూర్చొని ఉంది నీరజ పక్కన. ఆమె ముఖంలోకి నీలితెర జారినట్టుగా ఉంది. ఇన్నాళ్ల బట్టి మన తిరుపతి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చినా ఇక ఆగడానికి వీల్లేదని మా అమ్మమ్మ పట్టుబడుతుందిరా. ఇంట్లో ఎవరికి ఏ సుస్థి చేసినా, వ్యవహారాల్లో ఏ కష్టనష్టాలొచ్చినా మనం వస్తామని రానందుకు తిరుపతి దేవుడు చూపుతున్న మహిమ అంటుంది. నాకేం అలాంటి సెంటిమెంట్లు లేకపోయినా పనిలా మధ్య కాస్త విశ్రాంతి తీసుకొని మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి ఇలాంటి యాత్రలు పనికి వస్తాయని నా నమ్మకం. నువ్వు రెడీయే కదా! మీ నాయనమ్మని కూడా తీసుకువస్తే మీ అమ్మమ్మ, ఆవిడ కంపెనీగా ఉంటారు అని ఒకరోజు ఫోన్ చేశాడు వాసుదేవ్. మనమెప్పుడు బయలుదేరాలి? అడిగాడు అజిత్. శుక్రవారం సాయంకాలం. నీరజ పెళ్లి ఆదివారం తిరుమల కొండ మీదే జరుగుతుంది. ఇన్విటేషన్ ఈరోజే ఇచ్చాడు ప్రభాకరం. పెళ్ళికి రమ్మని మరీ మరీ చెప్పాడు. తను శనివారం బయలుదేరాలనుకున్నాడు. ఇప్పుడు ఒక రోజు ముందన్నమాట. నీరజ పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే అడిగాడు నాయనమ్మను. తిరుపతి వస్తావా అని. తన శరీరం ప్రయాణాలకు తట్టుకునేట్టుగా లేదని రాలేనని చెప్పింది ఆమె. అనుకున్నట్టుగానే శుక్రవారం సాయంకాలం బయలుదేరి శనివారం ఉదయానికల్లా తిరుమల చేరారు. స్పెషల్ టికెట్ కొని మధ్యాహ్నం వరకు తిరుమలేశ్వరుని దర్శనం చేసుకొని బయటపడ్డారు. తల్లి ప్రోద్బలంతో కళ్యాణోత్సవం చేయించడానికి టికెట్ కొన్నాడు వాసుదేవ్. అందరూ కాటేజ్ తీసుకొని విశ్రాంతి తీసుకుంటుంటే అజిత్ పెళ్లి వాళ్ళ కోసం బయలుదేరాడు. ఎంక్వైరీ చెయ్యగా అంజనాద్రి నగర్‌లో 2 కాజెటిల్లో దిగినట్టుగా తెలిసింది. తన కార్‌లో అక్కడికి వెళ్ళాడు. కోటేజంతా బంధువులతో నిండిపోయి ఉంది. ప్రభాకరం అజిత్ చెయ్యి పట్టుకొని పెళ్ళికి ఎవరెవరొచ్చారో చూద్దురా అంటూ లోపలికి తీసుకువచ్చాడు. నీరజకి జడ వేస్తుంది త్రిపుర. అఖిల కూడా అక్కడే కూర్చొని పువ్వులు కడుతుంది. స్నేహితురాలిని పట్టుబట్టి నీరజ తీసుకువస్తే, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళవు కదమ్మా! మా నీరజ పెళ్ళికి వచ్చినట్టు ఉంటుంది. శ్రీనివాసుడికి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది అని పట్టిన పట్టు విడవకుండా త్రిపురని బయలుదేరి చేశాడు ప్రభాకరం. అనుకోకుండా మిమ్మల్ని ఇక్కడ చూశాను పిన్నీ. చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె పక్కన చితికిల పడ్డాడు అజిత్. ఎప్పుడొచ్చావు అజిత్? స్వామి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాను పిన్నీ. మీరు? జవాబు ప్రభాకరం చెప్పాడు. పెళ్లి వాళ్ళం చాలా మంది ఉన్నాం కదా! అందరితో పాటు మనము అన్నీ నిన్న సర్వదర్శనంలో బయలుదేరాం. నిన్న 11 గంటలకి, ఇవాళ తెల్లవారుజామున బయటికి వచ్చాం. యాత్రికులకు బంధించే ఆ షెడ్‌లోనే మాకు శ్రీనివాసుడు కనిపించినట్టుగా అయ్యాడు. ఎందుకని? 4 గంటలు క్యూలో గడిచిపోయింది. తర్వాత షెడ్డులో కూర్చోబెట్టేశారు.
తిని దైవ దర్శనం ఎలా చేసుకుంటామని ఏం తినకుండా వెళ్ళాం. అలసట, ఆకలి, పిల్లల సతాయింపు, దొడ్లు, ఉచ్చలు మనం సూచించగా దైవ దర్శనం చేసుకోవాలంటే చచ్చినా కుదరదు. షెడ్లల్లోకి తినడానికి ఏమొచ్చినా కొనేయాల్సిందే. లేకపోతే పిల్లలు ప్రాణం తీసేస్తారు. చిరుతిళ్ళకే రూ. 200 ఖర్చయిపోయిందంటే నమ్మండి. చచ్చి చెడి ఆ వెంకటేశ్వరుని పీక్కుపోతున్న నడుంతో సమీపిస్తే కన్నులారా ఒక్క నిమిషం చూసుకోవడానికి నోచుకోలేదు భక్తులు. పహిల్వలను అడవలం ఆడవలంటిరి పహిల్వన్లు, ఆడ వాలంటీర్లు, మగ వాలంటీర్లు రెడీగా ఉంటారు వడ్డించడానికి. ఏమిటి? తిరుపతి లడ్డును కాదు, వీపుల గుద్దులు. ఏదో ఫైటింగ్ సినిమా గుర్తుకు వచ్చేట్టుగా ఉంటుంది అక్కడ ఘటం. స్వామిని సమీపించకుండానే ఒకరు రెక్కపట్టి ముందుకు లాగితే, ఒకరు వీపున చేతులు వేసి ముందుకు నెట్టేస్తారు. ఇలా నిలదొక్కుకుంటామో లేదో మరొకరు రెక్కపట్టి ముందుకు ఈడుస్తారు. అలా గాడంలో నెట్టడంలో నేరస్తుల్ని పోలీసులు ట్రీట్ చేస్తున్నట్టుగా దురుసుదనం ఉంటుంది. ఇంత శ్రమపడి వచ్చింది ఈ సన్మానానికా అనిపిస్తుంది. కలియుగ దైవాన్ని చూశామన్న తృప్తి ఏ కోశానా మేలగదు. మనసు గాయపడి రోషంతో బయటికి రావాల్సి వస్తుంది. లక్షలాది యాత్రికులు వస్తుంటే వాళ్ళేం చేస్తారు అన్నగారు? లాగి పడేయకపోతే? అక్కడే సాగిలపడి మొక్కేవాళ్ళు, స్వామి పాదాలు పట్టి విడుమమనేవాళ్ళు ఉంటారు. వెనక వచ్చిన వాళ్ళు వెనకనే ఉండిపోవాల్సి వస్తుంది కదా! నిన్నందరం 11 గంటలకి వెళ్ళి ఇవాళ తెల్లవారుఝామునైనా బయటికి వచ్చాం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉంటే మనం వారం రోజులైనా బయటికి రాకుండా ఉండిపోయేవాళ్ళం అంది త్రిపుర. యాత్రికుల్లో మొండివాళ్ళే కాదు, పరిస్థితి అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు కదమ్మా! అందర్నీ ఒకే విధంగా ట్రీట్ చేస్తే ఎలా? ఈ పద్ధతి మారాలి. దైవస్థానం ఎన్నెన్నో మంచి పనులు చేపడుతుందే. ఎన్నో మైళ్ళ నుండి ఎంతో తహతహతో వచ్చే భక్తుడికి ప్రశాంతంగా అర నిమిషం ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తే బాగుండును. యాత్రికుల రద్దీ ఇంతగా ఉంటుంటే వాళ్ళు మాత్రం ఏం ఉపాయం ఆలోచిస్తారు? డబ్బుతో తీర్చే సమస్య కాదు కదా! మా చిన్నప్పుడు ఇంత రద్దీ లేదు. ధర్మదర్శనంలో వెళ్ళి 4 సార్లు దేవుణ్ణి దర్శనం చేసుకునేవాళ్ళం. మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పల్చన అన్నట్టు యాత్రికుల రద్దీ పెరిగిపోయి దైవ దర్శనమే కరువైపోయింది అంది ఒక ముసలావిడ.